మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ చిన్ని ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈరోజు సజీవంగా ఉన్నామునంటే, నీ సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామనంటే ఇది కేవలము నీవు మెడల చూపుతున్న కృప, నీవు మెడల చూపుతున్న ప్రేమ తండ్రి. అయ్యా, ఈ రోజంతటిలో కూడా నీవు మాకు ఎంతగానో ఆయన తోడై ఉండి ప్రేమించి, ప్రభువా, మాకు కావలసినవన్నీ మాకు అందించావు, మాకు ఆహారం ఇచ్చి పోషించావు తండ్రి. నీకు స్తోత్రములు. ఈ రోజంతటిలో నీ నామమునకు అవమానకరముగా మేము జీవించి ఉంటే, అయ్యా, పాపములు చేసి అతిక్రమములు చేసి నీ మనస్సును బాధపెట్టి ఉంటే దయతో మమ్మల్ని మన్నించండి. పరిశుద్ధాత్ముడా, మీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మలను పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించారో ప్రతి ఒక్కరిని దర్శించుమని, వారి హృదయములు దర్శించుమని అడుగుతూ ఉన్నాం. ఆకాశం నుండి నీవు నరులను చూస్తూ ప్రతి ఒక్కరి హృదయములను దర్శిస్తున్న దేవుడవు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ఈరోజు ప్రతి ఒక్కరిని మీరు వారి హృదయములు దర్శించి, వారి హృదయంలో ఉన్న ప్రతి వేదనను, ప్రతి సమస్యను, ప్రతి ఆవేదనను, ప్రతి ఒక్క కన్నీటిని మీరు దర్శించి వారికి విడుదల, విమోచన అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉన్నాం. ఎంతోమంది ప్రభువా చెప్పలేని సమస్యలతో, ఇబ్బందులతో నైనా వారి హృదయంలో ఆ వేదనకు నలిగిపోతూ కృంగిపోతున్నారు ప్రభువా. అయ్యా, అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఇప్పుడే బలపరచమని అడుగుతూ ఉన్నాం. ఆర్థికపరమైన కట్లను తెంచివేసి విడుదలను, విమోచనను వారికి అందించమని అడుగుతూ ఉన్నాం. ఎంతోమంది గర్భఫలము లేక ప్రభువా, మరి గర్భము కావాలని ఎంతగానో ప్రభువా మరి నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఈ బహుమానమును పొందుకోవాలని వారు ఎంతగానో ఆశపడుతున్నారు తండ్రి. వారిని దర్శించి యేసు నామములో వారి గర్భములు తెరువమని ప్రభువా ఈరోజు నీ సన్నిధిలో అయా మేము ప్రకటిస్తూ ఉండగా అయా నీవు అద్భుత కార్యము జరిగించమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. అలాగే ఎంతోమంది గృహాలు అయా మరి కట్టుకుంటూ మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితులు, వారిని దర్శించండి. ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి లేవనెత్తి అయా మరి గృహము పూర్తయ్యి వారు అందులో నాయనా మరి సంతోషముతో నిన్ను సేవించినట్లుగా సహాయం చేయండి. అయా, ఉద్యోగాలు చేయవారని, వ్యాపారాలు చేయవారని, నేల పంటల మీద ఆధారపడిన వారిని, వారికి వచ్చిన చేతి వృత్తిని బట్టి ప్రభువా ఎవరైతే నాయనా మరి కష్టపడుతున్నారో వారందరిని దర్శించి అయా వారి కష్టార్జితమును దీవించి వారి కుటుంబమును ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం. మహోన్నతుడా, నీకే స్తుతులు చెల్లిస్తూ ఈ రోజంతటిలో తోడైన తండ్రి ఎవరెవరు ప్రభువా మరి నీ సన్నిధిలో వారి సమస్యను బట్టి అయా మరి నీ సన్నిధిలో కన్నీరు విడుస్తున్నారో వారిని దర్శించి నీవే నీ కృపచేత ఆదరించుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.